ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కల్కి 2898 AD. కల్కి అంటే విష్ణుమూర్తి కలియుగ అవతారం. మరి ఈ 2898 AD అంటే ఏంటి అన్న డౌట్ చాలా మందిలో ఉంది. టైం ట్రావెల్ కథ కాబట్టి 2898 ADలో జరిగే కథగా సినిమా ఉంటుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. అయితే నాగ్ అశ్విన్ టైటిల్కి ఇచ్చిన క్లారిఫికేషన్ షాక్ ఇస్తోంది. కల్కి అంటే డైరెక్టర్ మైండ్లో ఉన్న ఆ విజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో సినిమా అంటే పెద్దగా పట్టించుకోలేదు. టీజర్ వచ్చిందో లేదో అందరి దృష్టి కల్కిపై పడింది. సినిమాను 600 కోట్లతో పాన్ వరల్డ్ గా ఎందుకు తెరకెక్కిస్తున్నారో టీజర్ ఆన్సర్ ఇచ్చింది. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మహాభారతం నుంచి 2898 AD వరకు జరిగే 6000 సంవత్సరాల కథే కల్కి అంటూ షాక్ ఇచ్చాడు. కల్కి అనేది ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ ఎక్స్ట్రీమ్ ఫ్యూచర్ కు చెందిన 6000 సంవత్సరాల ట్రావెల్ కథ. ఓ ఇంట్రాక్షన్ మీట్ లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ మహాభారతం, స్టార్ వార్స్ ను వింటూ పెరిగాను. ఈ రెండు ప్రపంచాలను కలిపి సినిమా తీయాలి అనుకున్నప్పుడు కల్కి కథ పుట్టింది అన్నారు. సినిమాలో ప్రధాన పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయని 2898 AD కోసం ఊహా ప్రపంచాన్ని సృష్టించామన్నాడు నాగ్ అశ్విన్. కల్కి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన హాలీవుడ్ సినిమా బ్లేడ్ రన్నర్ తో పోల్చలేని విధంగా జాగ్రత్తలు తీసుకున్నామని ఇదొక పెద్ద సవాలంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు. కల్కి కోసం కొత్త ప్రపంచాన్ని బిల్డ్ చేశామని, ఇండియా ఫ్యూచర్ సిటీలు ఎలా ఉంటాయో చూస్తారని అన్నారు. సినిమాలో వాడే టెక్నాలజీ, ఆయుధాలు, కాస్ట్యూమ్స్ ఇలా ప్రతిదీ భారతీయ మూలాలతో ముడిపడి ఉందని, ఇది భవిష్యత్తులో ఎలా చేంజ్ అవుతుందోనన్న విషయంపై ఎక్కువ శ్రద్ధ పెట్టి డిజైన్ చేశామన్నారు దర్శకుడు. కల్కి స్ట్రాచ్ పేరుతో ఇప్పటివరకు మేకింగ్ వీడియోలు రిలీజ్ చేశారు. వీల్ ఎలా తయారు చేశారో మొదటి వీడియోలో, విలన్ దగ్గరుండే రైడర్స్ ఎలా ఉంటారో సెకండ్ వీడియోలో, మూడో మేకింగ్ లో గన్స్ మేకింగ్ రిలీజ్ చేశారు. ఇలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే నెలలు కష్టపడ్డారు. లిమిట్ బడ్జెట్ మూవీ అంటే ఇప్పటి పరిస్థితుల్లో సాహసమే అవుతుంది. కానీ ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కని కథ కావడంతో కల్కిపై కాన్ఫిడెన్స్ తో ఉన్నారు నిర్మాత అశ్విని దత్. ఆయన నమ్మకాన్ని గ్లిమ్స్ టీజర్స్ నిజం చేశారు. బిగ్ బీని గతంలో ఎన్నడూ కనిపించిన విధంగా చూపించాడు నాగ్ అశ్విన్. కల్కి హై బడ్జెట్ సినిమా కావడానికి కొత్త ప్రపంచాన్ని సృష్టించడం ఒక కారణమైతే స్టార్ కాస్టింగ్ మరొక రీజన్. కల్కితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకునేకు ఆమె కెరియర్ లోని హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఇచ్చారు. దిశా పటాని, దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలో కనిపించున్నారు. కల్కిలో కమల్ విలన్ గా నటిస్తున్నాడు. కథ, క్యారెక్టర్ నచ్చడంతో విలనిజం చూపించడానికి ముందుకొచ్చాడు కమల్. ఇందులో కనిపించేది తక్కువ టైమే అయినా భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశారు మేకర్స్. కల్కి కథ పెద్దది కావడంతో 2 భాగాలుగా ఉంటుందని, ట్రైలర్ తో రెండో పార్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందంటున్నారు మేకర్స్. సెకండ్ పార్ట్ లో కమల్ క్యారెక్టర్ చుట్టూ కథ తిరుగుతుందని తెలిసిందే. ఇండియాలోని హైయెస్ట్ బడ్జెట్ 600 కోట్లతో రూపొందిన సినిమా కల్కి. ఈ బడ్జెట్ అందరికీ పెద్ద షాక్ గానే మారినా పెట్టుబడిలో సగానికి పైగా OTT రైట్స్ రూపంలో వచ్చేసింది. హిందీ వర్షన్ తో పాటు నార్త్ లాంగ్వేజెస్ ను నెట్ఫ్లిక్స్ కు 175 కోట్లకు అమ్మారు. ఇక సౌత్ లోని అన్ని భాషల OTT రైట్స్ ను 200 కోట్లకు అమెజాన్ సొంతం చేసుకుంది. మొత్తంగా 375 కోట్లు వెనక్కి తీసుకొచ్చేసింది ఈ క్రేజీ ప్రాజెక్ట్. జవాన్ తర్వాత ఇండియాలో 1000 కోట్ల సినిమా రాలేదు. ఆ లోటును కల్కి భర్తీ చేస్తుందన్న నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్. 1000 కోట్ల వసూలుకు అన్ని అర్హతలు కల్కికి ఉన్నాయంటూ కాన్ఫిడెన్స్ తో ఉండడమే కాదు, తెలుగు సినిమా స్థాయి పెంచే సినిమా అవుతుంది అంటున్నారు మేకర్స్.